చరణ్ గారు చెప్పండి, ఇది ఈ ఇష్యూ సరే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కూడా యూరియా మీద మాట్లాడారు, అది వేరే విషయం. ఈ ఫిరాయింపులకు సంబంధించి మీరు భయపడుతున్నారా ఉప ఎన్నికలకు వెళ్ళటానికి అనేది వీళ్ళ వాదన, మీరేమంటారు? సార్, కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా మీరు చూస్తా ఉన్నాం. మన కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగితే బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పోయిన పరిస్థితి మనం చూసినాం కదా. వాళ్ళ సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. సికింద్రాబాద్ లో థర్డ్, అదేవిధంగా చేవేలలో థర్డ్, రాష్ట్రంలో 7 స్థానాల్లో థర్డ్, 2 స్థానాల్లో సెకండ్ వచ్చిరు. 37% ఓటు బ్యాంక్, 17% పరిమితమైంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్ లో పోటీ చేయలేని పరిస్థితి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ దయ్యాలు వేదాలు వల్లించినట్టు 68 దయ్యం నువ్వు కూర్చుంటున్నాడు, దయ్యాలు వేదాలు అంటావు. నువ్వు రాజీనామా చేయప్పా, నువ్వు అంత ధైర్యవంతుని, అంత శక్తివంతుని, అంత శాతం రాజీనామా చేయండి. 10 మంది పాటలు చేయలేదు కదా, కండువా కప్పింది కదా, ధైర్యం లేదు ముఖ్యమంత్రి. పెద్దానికి అడ్డం తగలేదు. ప్లీజ్ మళ్ళీ మీకు అవకాశం మాట్లాడారు కదా. ఓకే రైట్, ఓకే రైట్, మాట్లాడండి చరణ్ గారు, మీరే మాట్లాడండి చరణ్ గారు. సార్, నేను ఓపికతో విన్నాను. నేను ఆపుతున్నాను, చేసే పరిస్థితి అనేది చట్టబద్ధం అని చెప్తా ఉన్నారు వాళ్ళు. టీడీఎల్పీ తెలంగాణ మెర్జ్ చేసిరు, బిఎస్పీని మెర్జ్ చేసిరు, సిపిఐని మెర్జ్ చేసిరు, కాంగ్రెస్ మెర్జ్. మరి ఎట్లా పోటీ చేసిరు? మరి అంటే మెర్జ్ అనేది చట్టబద్ధం అని మీరు చెప్తా ఉన్నారా? మీరు చేయలేకపోయారు కదా. కాదు 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 చరణ్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు కూడా అట్లాగే బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని మేము విలీనం చేసేసుకున్నామని మీ స్పీకర్ తోటి ప్రకటించి ఉంటే అట్లుండేదు. కానీ ఇప్పటికి కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కదా బీఆర్ఎస్. ఇప్పుడు ప్రధాన సమస్య మీరు బ్రహ్మాండంగా ఉన్నామని పాలన చేస్తామని అన్నారు. మిగతా 8 మందితోటి కూడా 10 మందితోటి రాజీనామా చేయించేశారనుకోండి. ఇప్పుడు దానం నాగేంద్ర గారు మీ పార్టీలో ఉన్నట్ల బీఆర్ఎస్ లేదు, పోతారం శ్రీనివాసరెడ్డి గారు ఆయన స్పీకరు, ఆయనే చేశాడు ఆ రోజులు ఇట్లాంటి. మరి ఇప్పుడు ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతున్నాడు. నిజం చెబుతున్నట్లా అబద్ధం చెబుతున్నట్లా? దీని మీద క్లారిటీ ఉంటే బాగుంటుంది కదా, ప్రజల్లో మీకు అప్రదిష్ట రాకుండా ఉంటుంది కదా. ప్రజలకు దీంతో సంబంధం లేదు పార్టీకి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలం పాటు ఉండాల్సిన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి మద్దతు ప్రకటించారు. ఇది రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛంద సంస్థ కాదు, బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో మాకు స్వచ్ఛంద సంస్థ కాదు, మరి 10 రాజకీయ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ 120 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అదే బీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలని మీరు చేసి ఇక భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో టీడీఎల్పీ మెర్జ్ చేసుకునేదా? టీడీఎల్పీ మెర్జ్ చేసుకునేది. ఇప్పుడు ఎన్డీఏలో టీడీపీ భారతీయ జనతా పార్టీ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ ఉంది కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీనే బీఆర్ఎస్ పార్టీ ప్రయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత తెలంగాణ సమాజం హర్షిస్తారు. ఎందుకంటే చేసిన పాపాలని మీరు 1 కాదు 2 కాదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వైసీపీ నుంచి కావచ్చు, టీడీపీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీలు జాయిన్ చేసుకున్నారు. అదే కాకుండా 12 మంది ఎమ్మెల్సీలు జాయిన్ చేసుకున్నారు. మొత్తం కలిస్తే 68 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకొని ఇప్పుడు తెలంగాణ సమాజానికి మేము ఏం చేయలేదు, మేము ఆనాడు మంచిగా ఎమ్మెల్యేలతో రాయనమా చేసిన ఓకే, వాళ్ళు తప్పు చేశారన్న సంగతి కాదు కాదు చరణ్ గారు, మీరు వాదన కరెక్ట్ గానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. వాళ్ళని ఎన్నన్నా అనండి, మాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది? సుప్రీంకోర్టు 3 నెలల్లోపు తేల్చండి అంటే స్పీకర్ గారితో డాట్ చేయించారు. కానీ మొన్న రేవంత్ రెడ్డి గారి దగ్గర వీళ్ళే ఎందుకు కూర్చున్నారు అంటే కాంగ్రెస్లో చేరకపోతే వాళ్ళంతా మేము అభివృద్ధి పనుల కోసం ఒకేసారి వెళ్తారా? ఇవన్నీ కాదు కదా. అంటే ఒక ఇండికేషన్ ఏమైనా వస్తూ ఉందంటే కాంగ్రెస్ పార్టీ వెనుకంజ వేస్తోంది అనేటువంటి అభిప్రాయానికి రావట్లేదా? సార్, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరగబోతారు, మీరు చూస్తారు. తినబోతు రుచి ఎందుకు అన్నట్టు ఇక కాంగ్రెస్ పార్టీ గెలుస్తా, బీఆర్ఎస్ పార్టీ గెలిచి తెలిసిపోతుంది. అన్ని కలిపి ఒకేసారి వచ్చేటట్టు చేస్తే గొడవ లేకుండా పోతుంది కదా. 14 ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇంత ముందు 3 ఎంపీలు ఉంటే 8 మంది ఎంపీలు 2-3 స్థానాలు తక్కువతో ఓడిపోయినాం. మొన్న కంటోన్మెంట్ గెలిచినాం. రేపు జూబ్లీస్ గెలవబోతోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాదు ఇక్కడ సమస్య ఉంటే కాదు మిత్రమా, మీరు ఇక్కడ సమస్య ఉంటే మీరు గెలవండి, గెలిచి బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పండి, తప్పేం లేదు, అభ్యంతరం కూడా లేదు. మాబోటి వాళ్ళం ఏ పార్టీతోటి అని కాకుండా, ఒక పార్టీ అని కాకుండా మేము అడిగేది ఏంటంటే, అయ్యా మీరు ఇంతగా చెబుతున్నారు కదా, ఎందుకు రాజీనామా చేయించేసి పోటీ చేయించవచ్చు కదా. ఇప్పుడు జూబ్లీ సెలక్షన్తో పాటు ఇవి కూడా వచ్చేటట్టు చేయండి, మీ ఎలక్షన్ కమిషన్ అడిగితే పెట్టేస్తుంది. అట్లా చేస్తే మీ గౌరవం పెరుగుద్ది కదా. ఎందుకు వెనకాడుతున్నారు అంటే ఆ ఎమ్మెల్యేలు భయపడుతున్నారా? లేదా సరే ఎందుకులే డాట్ చేద్దాం, జూబ్లీ చూసుకున్న తర్వాత చూద్దాం, ఇంకా కొన్నాళ్ళు డాట్ చేస్తాం అంటే అది మీకు ఓవరాల్గా స్పీకర్ వ్యవస్థకి అప్రదిష్టే, రాజకీయాలకి అప్రదిష్టే కదా, కాంగ్రెస్కి అప్రదిష్టే కదా.
సార్ ఎప్పుడు ఏం చేయాలని పార్టీ డిసైడ్ చేస్తది. ఎవరితో రాయినామా చెప్పాలా, ఎవరిని ఉంచాలా, ఎవరు తీసుకోవాలా, ఏ విధంగా. అదే కాదు మీరు చూస్తా ఉన్నా సార్, గవర్నర్ కావచ్చు, రాష్ట్రపతి వ్యవస్థ, దానికి సంబంధించి సుప్రీంకోర్టులో వాదన జరుగుతా ఉన్నాయి. 3 నెలలకు నిర్ణయం తీసుకోవాలని, దాని మీద కూడా ఆర్గ్యుమెంట్ జరుగుతా, ఆ జడ్జిమెంట్ కూడా పెండింగ్ ఉన్న పరిస్థితి మనం చూస్తాం. అరే చెన్నమనేని రమేష్ గారు సార్ జర్మనీ పౌరసత్వం ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఆ ప్రభుత్వము ఇక్కడ ప్రభుత్వం ప్రకటించిన 15 సంవత్సరాల కాలం పాటు వారు ఎమ్మెల్యే కొనసాగినారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయం అంతా చేసింది కదా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీగా రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైనా చేస్తారు. ఖచ్చితంగా ఎప్పుడు రాజీనామా చెప్పాలా, ఎవరితో రాజీనామా చెప్పాలా, ఏ విధంగా రాజకీయంగా దాన్ని ప్రజలు తీసుకుపోయే ప్రయత్నాలు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చరణ్ మిమ్మల్ని ఒకందుకు మెచ్చుకోవాలి. మొహమాటం లేకుండా నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పాల్సింది చెప్పాడేశారా, పావయ్య మా వాళ్ళే మా దాంట్లోకి వచ్చారు కానీ మేము చెబుతామా పొండి అన్నారు మీరు. అంతే మా ఇష్టం, మీరు చేయలేదా మేము చేస్తాం పొండి అన్నారు. ఏదేమైనా ధైర్యంగా చెప్పాడు కదా. అంతే కదా సార్, ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్ కూడా పెడతలేరు ధైర్యంగానే చెప్తాడు. గుర్తుకొచ్చింది రిజర్వేషన్ గందరగోళం ఏంటి. చరణ్ మిత్రమా ఒకదాని సమానం చెప్పండి. నిన్న ఈ గవర్నర్ గారు ఆమోదించారని శుభాకాంక్షల దాకా వెళ్ళారు మంత్రి పొన్నం గారు మాట విన్నా నేను సాక్షిలో. ఏంటి గవర్నర్ గారి దగ్గర ఆమోదం పొందనట్లా ఈ రిజర్వేషన్ బిల్లు ఏంటి, ఆ గందరగోళం ఏంటి? నేనంతా భారతీయ జనతా పార్టీ చెప్పాలి. గవర్నర్ గారు మీకు ఎవరు సమాచారం ఇచ్చారు? లేదని చెప్పి ఇంతవరకైతే గెజిట్ రాలేదు. మీకు ఎవరు సమాచారం ఇచ్చారు? సీఎంఓ పనిచేస్తలేదు సార్, సీఎంఓ పనిచేస్తలేదు. ఆల్రెడీ సీఎంఓలు ఉన్న ఆఫీసర్లు అందరూ ఒకసారి చేంజ్ చేసిర్రు. సీఎంఓకి ఇన్ఫర్మేషన్ తెలియదు. అయినా బిల్ ఏంటంటే సార్, కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసి దాని గురించి వచ్చింది. అది కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసి గెజిట్ పంపించారు సార్. అది అసెంబ్లీలో బిల్. అరే ఆఫీస్ ఎంత మంచి పనిచేసి సకలనం పనిచేస్తుందో చెప్తున్నాను సార్. నేను ఏమంటే అదే మున్సిపల్ బిల్ కాదు సార్, అది రైట్. ఒక్క నిమిషం చరణ్ గారు ఆగండి. చరణ్ జరిగింది అంటే చరణ్ కాదు గవర్నర్ ఆఫీస్ లో గందరగోళమా? ఒక్క నిమిషం, గవర్నర్ ఆఫీస్ లో గందరగోళమా, ప్రభుత్వంలో గందరగోళం అన్న దాని మీద ఒక్క నిమిషం మాట్లాడినాం. ఒక్కటే మాట చెప్తా. కొత్త మున్సిపాలిటీలు చేస్తూ మొన్న ఒక బిల్లు పెట్టారు సార్. కొత్త మున్సిపాలిటీలకు యాక్సెప్ట్ చేస్తూ గవర్నర్ ఆఫీస్ కొత్త గ్రామ పంచాయతీ మున్సిపాలిటీకి అప్డేట్ చేశారు. ఆ బిల్లును సీఎంఓ ఏం చేసింది, సీఎం ఆఫీస్ ఎట్లుందో అర్థమవుతుంది సార్. సీఎంఓ ఏం చేసింది, ఏది మున్సిపల్ బిల్లును యాక్సెప్ట్ చేసారు 42% కంటే ఏది పంచాయతీరాజ్ యాక్ట్ యాక్సెప్ట్ చేసారు అని చెప్పేసి ప్రెస్ కు లీకేజ్ ఇచ్చారు సార్. కాబట్టి అది జరిగింది. కాబట్టి అంత దరిద్రంగా సీఎంఓ పనిచేస్తాను. అది ఇప్పుడు సబ్జెక్ట్ లో ఒకటి రాసినారు, కింద డిస్క్రిప్షన్ లో ఒకటి రాసినారు. అంటే క్లాస్ 2 ని సవరించి సంతకం పెట్టిండు గవర్నర్ అనేది పైన రాసినారు. కింద డీటెయిల్స్ ఏంటంటే క్లాస్ 3 ని సవరించారు, డీటెయిల్స్ రాశారు. క్లాస్ 2, క్లాస్ 3 ఆ టైపోగ్రాఫిక్ మిస్టేక్ లో క్లాస్ 2 అంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది సీఎం ఆఫీసు వాళ్ళ మినిస్టర్ అని చెప్పడానికి నా లెటర్ మీద కాపీ పెడతాను, నా దగ్గర కాపీ. అయితే రిజర్వేషన్ బిల్లుకి ఇంతవరకు ఇంకేం ఆమోదం తెలపలేదు గవర్నర్ గారు. లేదు సార్. రైట్.